శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటి పుస్తకంలోని 50వ ప్రసంగం అలవాటు మీ యజమాన లేక మీ బానిస. ఈ ప్రసంగం తేదీ గాని స్థలం గాని తెలియదు. అలవాటు మీ యజమాన లేక బానిస. మానవుడి మెదడు దాని పర్వత శ్రేణుల వంటి మెలికలు తిరిగిన నిర్మాణంతో చుట్టూ అమర్చిన ధమనులనే చిన్న ఏరులతో సిరలనే నల్లటి నదులతో ఒక పెద్ద సంస్థానానికి ప్రత్యేకమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ప్రశస్తమైన రాజ్యం దివ్యంగా కాపురం ఉండేవాడు దేవుడు లేకుండా ఉంటుందా? రచయిత లేని పుస్తకం, తల్లిదండ్రులు లేకుండా పిల్లలు, తయారు చేసేవాడు లేకుండా గడియారం, రూపుదిద్దేవాడు లేని గులాబీ పువ్వు ఉంటాయా? ఉండవు. అదేవిధంగా నిగూఢమైన సౌందర్యం గల ఈ మస్తిష్క రాజ్యం అద్భుతమైన జ్ఞానవంతులైన ప్రతినిధుల ద్వారా రూపుదిద్దుకుంది. ఎముకల నేత వంటి గట్టి గోడలతో చూపు, స్పర్శ, వాసన, వినికిడి, రుచి చూడమనే ద్వారాలు బిగించి ఉన్న ఈ అద్భుతమైన గదిలో ఎవరు నివసిస్తున్నారు? మానవుడి పుర్రె అనే కలశం కింద చాలా పెద్ద సంఖ్యలో జీవాణువులు ప్రాణంతోనూ మేధస్సుతోనూ చురుకుగా పనులు చేస్తూ లయబద్ధంగా కదులుతున్నాయి. చిన్నవైన మెదడు కణాలు విభిన్నమైన పనులలో విందులు చేసుకుంటూ విశ్లేషిస్తూ బాహ్యమైన ఇంద్రియ ద్వారాల నుంచి వచ్చే సంవేదనలనే చుట్టాలను ఆహ్వానిస్తూ ఉన్నాయి. పీల్చుకోవడం, విసర్జించటం ప్రక్రియల వంటి అమ్మకాలు, కొనుగోళ్లు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. చిన్న పడవల్లాగా రక్త కణాలు వివిధ ప్రాణాధార సరుకులతో నిండి ధమనుల ప్రవాహంలో ఈదుకుంటూ పోతున్నాయి. అనేక రకాలైన ఈ కణాల చర్యలను కనబడని చిన్న దెయ్యాల వంటి అలౌకిక జీవాల్లా, మానవాతీత శక్తి గల మంచి దేవతల్లా మార్గదర్శనం చేస్తూ నియంత్రిస్తున్నాయి అలవాట్లు. ఈ కపాల సామ్రాజ్యంలోకి బయట నుంచి వచ్చిన పరాయి అధర్మపు అలవాట్ల ప్రవేశానికి ఒక్కోసారి అనుమతించటం వల్ల గొప్ప అపకారం జరుగుతుంది. ఈ అలవాట్లు తమని తాము ప్రభువుల్లా మార్చుకుని ఆదరించే అతిథి అయిన మెదడు కణాల చర్యలనే అవి శాసిస్తాయి. మెదడు కణాలు తమ స్వాతంత్రాన్ని అన్యాయంగా ఆక్రమించుకున్న వాటిని నిరోధించే ప్రయత్నం చేసేటప్పుడు ఈ మాంసమయ శరీర రాజ్యంలో ఒక అంతఃకలహం రూపుదాలుస్తుంది. మెదడులోని జీవకణాలు కోపంగా కొన్ని నిర్దిష్టమైన అలవాట్లకు తమపై నిరంకుశమైన నియంతల్లా ప్రవర్తించే హక్కు ఉందా అని పోరాడుతున్నప్పుడు మొత్తం శరీరం అనే దేశం కల్లోల స్థితిలో పడుతుంది. మానవుడి ప్రవర్తన మీద అంత నిరంకుశంగా పాలించడానికి కావలసినంత శక్తిని అలవాట్లు ఎక్కడి నుంచి సంపాదించాయి? మానవుడి ప్రతిచర్య, అది బాహ్యమైన శారీరక కదలిక కానివ్వండి లేదా ఆంతరిక ఆలోచన పద్ధతి కానివ్వండి, అది ఒక ప్రత్యేకమైన అలవాటుకు ఓటు వేస్తున్నట్లు ఒక పనిని కానీ ఆలోచనను కానీ మళ్ళా చేయడం అనేది శరీరం అనే ప్రభుత్వంలో ఆ అలవాటు ఒక సీటు సంపాదించటానికి అనుకూలంగా ఓట్లు వేస్తూ అభివృద్ధి చేయడం వంటిది. సరిపడినన్ని అటువంటి పనులు ఆ అలవాటుకు పట్టాన్ని కట్టబెడతాయి. జీవితపు వేరువేరు సమయాల్లో అంతకు మునుపు మానవుడు చేసిన పనులన్నింటి సమైక్య ఓటు ఏ అలవాటు ఎక్కువగా ఆధిపత్యం కలిగి అత్యధికంగా పాలిస్తుందో నిర్ణయిస్తుంది. కోరుకోదగ్గ నైతిక ప్రమాణాలను బట్టి కాక కేవలం సంఖ్యాబలం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక ఎన్నిక జరిగినట్లయితే అది దేశానికి ముప్పు తెస్తుంది. ఓటర్లలో అధికంగా మూర్ఖులు, నేరస్తులే ఉంటే వాళ్ళు పొరబడటం ఖాయం.
వాళ్ళు తప్పుడు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అదేవిధంగా మానవుడి పనులనే ఓట్లు సర్వోత్తమమైన విచక్షణా నియమాలను అనుసరించి చేయకపోతే మెదడులోని జీవకణాలు అనాలోచితంగా నిరంకుశమైన అలవాట్ల నియంత్రణ కింద బానిసలవుతాయి. శరీర సామ్రాజ్యాన్ని ఒక నిజమైన జ్ఞానవంతమైన ప్రజాస్వామ్యం పోషించాలంటే మెదడు కణాలనే పురప్రజలకు సమగ్రమైన విద్య అవసరం. ఆలోచన శూన్యంగా అనేక సార్లు చేయడం వల్ల సంఖ్యాబలం పెంచుకున్న అలవాట్ల అభ్యర్థులకు అనుమతినీయకుండా శిక్షణనివ్వాలి. యుక్తాయుక్త విచక్షణ ద్వారా వివేకపు దృష్టి శక్తితో చేసిన గుణాత్మకమైన ప్రతి పనికి ఓటు వేసి ఎంపిక చేయాలి. అవి ఆదర్శవంతమైన హేతువాదపు మార్గదర్శనం పొంది ఓటు వేసే శక్తి దుర్వినియోగానికి దారితీయకుండా సెంటిమెంట్ల సహవాసపు బంధాల లంచాలను అంగీకరించకుండా జాగ్రత్త పడాలి. అధ్యక్ష పదవికి పోటీ చేసే అలవాట్ల అభ్యర్థుల ఎంపికలో విచక్షణాత్మక హేతువు ఒక్కటే మార్గదర్శి కావాలి. అలవాట్ల బానిసలు పుట్టడమే అలా పుడతారా, లేదా తర్వాతి కాలంలో తయారవుతారా? అలవాట్ల బానిసలు మద్యపానం, అధికంగా పొగ తాగటం, ఎక్కువగా కాఫీలు టీలు తీసుకోవటం, కోపం, అసూయ, లోపం, బద్ధకం, విచారం లాంటి మానసిక స్థితుల్లో ఉండడం అనే అలవాట్లు తర్వాత బానిసత్వానికి గురవుతామనే ఆలోచనకు తావీయకుండా తెలివి తక్కువగా చేసిన అనేకమైన చిన్న చిన్న పనుల సంఖ్యాబలం కలవడం వల్ల వచ్చినవి. అలాంటి అలవాట్లకు లోనైన వ్యక్తులు దురదృష్టకరమైన తమ విధిని తప్పించుకోలేక పుట్టినవారు కాదు. ఈ జన్మలోనూ మరొక గత జన్మలోనూ తెలుసో తెలియకో నిరంతరాయంగా కొన్ని నిర్దిష్టమైన పనులను మళ్ళా చేయడం ద్వారా వాళ్ళు తమని తాము బానిసలు చేసుకున్నారు. మొట్టమొదటి పెగ్గు మిమ్మల్ని తాగుబోతు చేయలేదు. మొట్టమొదటిసారి చేసిన కామకలాపం వ్యభిచారిగా మార్చదు. మొట్టమొదటిసారి తీసుకున్న మత్తుమందు మిమ్మల్ని మాదక ద్రవ్యాలకు బానిసగా చేయదు. వరుసగా యాంత్రికంగా సరైన ఆలోచన లేకుండా మళ్ళా దిశానిర్దేశం లేకుండా చేసిన ఇలాంటి పనుల వల్ల మొండి అలవాట్లు అలాంటి శక్తిని పొందాయి. తన శక్తులను అభ్యసించటంలో విఫలమవడం వల్ల బలహీనమైన గుణాత్మకమైన వివేచనా దృష్టి అనే అభిప్రాయ ప్రకటన హక్కు తన ఓటును కోల్పోవడం వల్ల అనేక సార్లు చేయడం వల్ల వచ్చిన చెడు అలవాట్ల శక్తి దాని మీద గెలిచింది. ఈ చెడు అలవాట్ల గురించి ఫుట్ నోట్లో వాటికి శక్తి ఎలా పొందాయి అంటాను. హానికరమైన అలవాట్లు ఆలోచన ధోరణులను గత జన్మలలోనే ఏర్పరచుకున్న ప్రజలు మద్యపానాన్నే తీసుకుంటే వాళ్ళు మొట్టమొదటి మందు చాలా జన్మల కిందటే తీసుకున్నారు. అందుకే ఈ జన్మలో మొదటిసారి తాగగానే హెచ్చరించేటంత హఠాత్తుగా తరచుగా బాధాకరమైన పరిణామాలతో ఆ అలవాటు బయటికి వస్తుంది. కాబట్టి మొట్టమొదటి తప్పుడు పని నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీరు ఒకసారి చేసిన దాన్ని మళ్ళా చేయాల్సి వస్తుంది. మంచులో క్రమంగా అభివృద్ధి చెందే మంచుగడ్డలా మళ్ళా చేయడం ద్వారానే ఒక అలవాటు బలంగానూ పెద్దగానూ ఎదుగుతుంది. మీరు చేసే పనులన్నింటిలోనూ మీ వివేకాన్ని ఉపయోగించండి. లేకపోతే ఆలోచనారహితంగా నిస్సహాయులై మిమ్మల్ని మీరు కోరుకోదగని అలవాట్లకు బానిసలుగా మార్చుకుంటారు. చెడు అలవాటు అధ్యక్షుడిని తిరస్కరించండి. ఒక మంచి అలవాటుకు పట్టం కట్టండి. శరీరం అనే రాజ్యాన్ని చాలా కాలంగా పాలిస్తున్న ఒక బలమైన చెడ్డ అలవాటు గందరగోళాన్ని, విచారాన్ని తెస్తుంది. ఆధ్యాత్మిక కరువు, మానసిక జ్వరాలు, శరీరం మనస్సుల సర్వసాధారణమైన దారిద్ర్యం ఆ అస్తవ్యస్తమైన రాజ్యంలో ఉంటాయి.
రోజువారీ విశ్లేషణ అనే ధర్మాసనం ముందు, మనస్సాక్షి అనే న్యాయాధీశుని అధికారంలో, వివేకం అనే న్యాయస్థానంలో హాని చేసే, నైతికంగా పతనం చేసే పనులు పట్టు విడవకుండా చేయడం వల్ల వచ్చే చెడు ఫలితాలైన నరాల వ్యవస్థకు కలిగే హాని, వృధా అయ్యే శక్తులు, అదృశ్యమయ్యే ఆనందాల గురించి వివరించి బలమైన చెడు అలవాటును తిరస్కరించాలి. నిరంతరాయంగా ఈ విధమైన హెచ్చరికతో కూడిన గమనికను వినిపించటం ద్వారా వివేచన అనే న్యాయస్థానం క్రమక్రమంగా దోషి అయిన అలవాటుకు దండనగా శాశ్వతంగా పక్కకు పెట్టడానికి అనుమతించవచ్చు. ఒక్కొక్కసారి న్యాయస్థానాన్ని ఒప్పించటం కష్టం. అతిగా పొగ త్రాగేవారు, మద్యపానం చేసేవారు, కామకలాపాలలో మునిగి తేలేవారు తమని తాము బానిసలుగా చేసే వీటి నుంచి విముక్తి నొందుదామని కనీసం అనుకోనైనా అనుకోరు లేదా కోరుకోరు. తాము చేస్తున్న దానివల్ల ఏ హాని జరగదని భ్రాంతిపూర్వకంగా అనుకుంటారు. ఎందుకంటే భ్రాంతులు తొలగించే బాధాపూరితమైన పరిణామాలను అప్పటికప్పుడు వాళ్ళు అనుభవించడం లేదు కాబట్టి. అమాయకంగా తాము చేసే పనుల వల్ల పొందే చిట్ట చివరి ఫలితాలను వాళ్ళు ఊహించుకోలేకపోతున్నారు. మానవుడు చేసే పనుల స్వభావానికి అనుగుణంగా మంచి లేదా చెడుగా పనిచేసే నిష్పక్షపాతమైన నియమాలను చలనంలో పెట్టామనే దాన్ని వాళ్ళు చూడరు. చెడు అలవాట్లనే పారలు మెల్లగా తవ్వినప్పటికీ అవి తప్పకుండా కూరలు చాస్తూ వచ్చే అకాల సమాధిని, మృత్యువుని, దుఃఖపు గోతిని తవ్వుతాయి. చెడ్డ అలవాట్లకు బానిసైన వాడు బాధలనే కాల్చే మంటల గుండా అందులోకి వెడతాడు. ఆ విధంగా బందీలైన వారి గురించి భగవద్గీత అంటుంది, విభ్రమం కలిగించే ఆలోచనలు చేస్తూ అజ్ఞానపు ఉచ్చులో చిక్కుకుని కేవలం ఇంద్రియ భోగాల మీదే ఉత్సాహం చూపుతూ వాళ్ళు రోత పుట్టించే నరకంలో మునుగుతారు అని భగవద్గీత 16వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పబడ్డాయి. మీరు కోరదగని మిమ్మల్ని పాలిస్తున్న అలవాటు నియంతృత్వాన్ని కూలదోస్తామని ముందుగా మనస్సులో నిశ్చయం చేసుకోండి. అప్పుడిక రాజ్యాంగబద్ధమైన ఆందోళన, నిజమైన తిరస్కారానికి కావలసిన పనిని మొదలుపెట్టండి. మొరపెట్టుకునే విచారకరమైన ధోరణి, మృదువైన అసమ్మతి, ఉద్రేకపూరితమైన ఆగుతూ చేసే ఆందోళన వల్ల ప్రయోజనం లేదు. కొన్ని నిర్దిష్టమైన పనులను మళ్ళా నిరంతరాయంగా చేయడం వల్ల మీరు మీ అలవాట్లను చేసుకున్నారు. అదేవిధంగా హాని చేసే వాటిని నిరంతరమైన ప్రయత్నం ద్వారా యుక్తాయుక్త విచక్షణా శక్తిని ఉపయోగించి సంకల్పాన్ని, ఎరుక కలిగి అభ్యసించడం ద్వారా వాటిని తొలగించగలరు. మీ పనులను మంచివి, కొత్తవైన అలవాట్ల వైపు మళ్లించండి. మంచి అలవాట్లకు సాయం చేయడంలోనూ ఇంకా ఇతర మంచి పనులతో ఇప్పటి వాటిని కలిసిమెలిసి ఉండేటట్లు చేయడం ద్వారా నిరంతరంగా కార్యవ్యగ్రులై, ఆసక్తిపరులై దృష్టి లగ్నం చేయండి. మీరు చేసే పనులు తమ పాత హానికరమైన అలవాట్ల ప్రభావపు సాహచర్యం వల్ల తిరిగి వెనకటి అవే పనులను చేయడం మొదలు పెడితే నిరుత్సాహపడకండి. సరైన పనులు చేయడంలో పట్టుదల చూపండి. వాటికి సరిపడినంత సమయాన్ని, ఏకాగ్రతను కేటాయించండి. ఆ విధంగా కొత్త మంచి పనుల ఓటింగ్ శక్తి వృద్ధి చెంది చివరికి పనికిమాలిన అలవాట్లను బయటకు నెట్టి ఒక విలువైనది దాని స్థానంలో ఎంపిక అవుతుంది. మంచివైన చెడ్డవైన అలవాట్లు ఏర్పడడానికి సమయం పడుతుంది. ఒక చెడు అలవాటు కూడా తన ఆధిక్యం చాటుకోవడానికి సమయం తీసుకుంటుంటే దానికి ప్రతిద్వంది అయిన మంచి అలవాటు పెంపొందించుకోవడంలో సమయం పడుతుందని ఎందుకు అసహనం? మీరు కోరుకోదగని అలవాట్లను చూసి నిరాశ చెందకండి. మళ్ళా వాటిని చేయడం మానేయడం ద్వారా వాటిని బలహీనపరచండి. అలవాట్లు ఏర్పరచుకోవడంలో పట్టే సమయం
ఆయా వ్యక్తుల నరాల వ్యవస్థ మీద, మెదళ్ల మీద ముఖ్యంగా ఒకరు శ్రద్ధ కనబరిచే గుణం ద్వారా నిర్ధారితమవుతుంది. గాఢమైన ఏకాగ్రతతో శిక్షణ పొందిన దృష్టికి ఉండే శక్తితో ఏ అలవాటునైనా ఇంచుమించుగా వెంటనే సంకల్ప శక్తిని ఉపయోగించి ఏర్పరచుకోవచ్చు. అంటే మెదడులో కొత్త ధోరణులను తయారు చేసుకోవచ్చు. బైబిల్లోని పదాలలో మంచిని కానీ చెడుని కానీ ఏకాగ్రతను, సంకల్పాన్ని ఉపయోగించి సృష్టించుకోగల శక్తిని గురించి కొట్టవచ్చినట్లుగా చెప్పారు. ఎవరికైతే ఉంటుందో అతడికి ఇవ్వబడుతుంది, అతడు మరింత సమృద్ధిని పొందుతాడు. ఎవరికైతే ఉండదో అతడి నుంచి అతనికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది అని మత్తయి 13:12లో చెప్పబడింది. ఈ సత్యం ప్రత్యేకించి అలవాట్లకు వర్తిస్తుంది. మంచి పనులు చేసే ఒక వ్యక్తి తన సంకల్పాన్ని మరిన్ని మంచి పనులు చేయడం ద్వారా బలపరుస్తాడు. ఆ విధంగా తక్కువ ప్రయత్నంతోనే తన సుగుణాలను పెంచుకుంటాడు. కానీ చెడు అలవాట్లకు బానిసైన వాడు తన సంకల్పాన్ని, వివేకాన్ని విడిచిపెట్టి ఆ విధంగా అతడు కొత్త మంచి అలవాట్లను సృష్టించుకోవడంలో శక్తి విహీనుడు కావడం మాత్రమే కాక అంతకుముందు తనకున్న మంచి అలవాట్ల మీద పట్టును కూడా బలహీనం చేసుకుంటాడు. అంతర్జ్ఞానం, వివేకపు మార్గదర్శకత్వం పొందిన విచక్షణ ద్వారా మంచి చెడు అలవాట్ల ప్రభావానికి లోను కాకుండా చేసే ఒకరి పనులు వాళ్ళకి అంతులేని సంకల్ప శక్తిని ఇస్తాయి. ఓ అర్జున, ఎవరైతే మనస్సు ద్వారా తన ఇంద్రియాలకు క్రమశిక్షణ ఇచ్చి బంధరహితుడై ఉంటాడో అతడు భగవంతుడిలో ఐక్యపరచే కర్మ మార్గంలో తన కర్మేంద్రియాలను నిలకడగా ఉంచుతాడు అని భగవద్గీత 3వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. అలాంటి శక్తిగల మానవుడు తన మెదడులో ఒక కొత్త అలవాటును వెంటనే చేసుకోగలడు, లేదా సంకల్పానుసారంగా అలవాట్లు కాకుండా చూసుకోగలడు. ఒక ఆదర్శ ప్రజాస్వామ్యం రావడానికి ముందుగా మంచి నియమాల పట్ల సహేతుకమైన మనస్ఫూర్తితో కూడిన విధేయత కలిగి, అది ఒక పై అధికారమో లేదా ఇతర బాహ్య ప్రభావాల ప్రేరణో లేకుండా ఉండాలి. అదేవిధంగా ఒక తెలివైన వ్యక్తి, నిజంగా స్వేచ్ఛను పొందినవాడు, చెడును తిరస్కరించి మంచి చేస్తాడు. అది తప్పనిసరైన అలవాట్ల బట్టి కాకుండా స్వేచ్ఛగా యుక్తాయుక్త విచక్షణతో చేసుకున్న ఎంపిక వల్ల. అలాంటి వ్యక్తి ఒక మంచి అలవాటు ప్రభావానికి కూడా తాను ప్రభావితుడు కాకుండా చూసుకుంటాడు. అలా కానట్లయితే ఒక పని చేయడంలో అతడు తన పూర్తి విచక్షణాశక్తిని అభ్యాసం చేయడంలో విఫలుడవుతాడు. ఒక మంచి అలవాటు ఉండటం అన్నది కేవలం దాన్ని పడదోసే చెడు ప్రలోభం ఏది లేకపోవడం వల్ల కావచ్చు. అలా ఏర్పడిన ఒక మంచి అలవాటు మన స్వభావంలో తప్పకుండా స్థిరంగా ఉంటుందనుకోనవసరం లేదు. ఎందుకంటే ఆ అలవాటు విచక్షణతో కూడిన ఎంపిక, హేతువుల వల్ల గాక ఒక అనుకూలమైన పరిస్థితి ఫలితంగా అక్కడ ఉంది. అన్ని జాతుల అభిరుచులు, మానవ ఆచారాల అలవాట్లు పరిసరాల ప్రభావ ఫలితంగా పెంపొందించుకున్నవి. అమెరికా సిద్ధాంతాల పట్ల కానీ, హిందువుల పట్ల కానీ ప్రేమ అవి మనకు బాగా పరిచయం కావడం వల్ల వచ్చిన పర్యవసానం. నాకే గనక ఎంపిక చేసుకునే శక్తి ఉంటే నేను ఒక మానవ ఊసరవెల్లిగా అన్ని జాతుల, అన్ని వర్గాల కోరుకోదగ్గ లక్షణాలను ఆదరంతో స్వీకరించటానికి మొగ్గు చూపుతాను. అలవాట్ల మీద మనకున్న శక్తిని ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని మనం సంకల్పానుసారంగా ఇష్టపడేటట్లో, ఇష్టపడకుండా ఉండేటట్లో మన మనసుకు ఆజ్ఞ ఇవ్వడం ద్వారా పరీక్షించవచ్చు. ఒకానొక సందర్భంలో ఈ ప్రత్యేకమైన పరీక్ష నాకు ఉపయోగపడిందని నేను కనుక్కున్నాను. నేను అమెరికాకి వచ్చిన కొత్తలో నేను ఒక రాత్రి విందుకు హాజరయ్యాను. అందులో రాక్ఫోర్డ్ జున్ను, బిస్కెట్లు వడ్డించారు. ఆ జున్ను నా నాలుకను తాకగానే ఆ జున్ను తిన్నానని మెదడులోని కణాలకు తెలియగానే అప్పటికే నా కడుపులో అతిథులుగా ఉన్న అలవాటు అయిన రుచులు, ఈ జున్ను తిన్నావంటే
మేము కక్కుకుంటూ బయటికి వచ్చేస్తాం అని అన్నాయి. హఠాత్తుగా వచ్చిన ఈ కలవరాన్ని చూసి నేను సంతోషపడలేదు. ఈ ప్రత్యేకమైన ఆహారాన్ని టేబుల్ దగ్గరున్న మిగిలిన అతిథులందరూ చక్కగా ఆనందించటం గమనించి నేను నా ఇంద్రియాలకు వెంటనే రాక్ఫోర్డ్ జున్నును ఆనందించే అలవాటు చేసుకోమని ఆజ్ఞాపించాను. అప్పుడు ఒక్కసారిగా నేను ఆ రుచిని ఇష్టపడ్డాను. ఆ క్షణం నుంచి దాన్ని ఇష్టపడటం కొనసాగించాను. మీ వాస్తవమైన కోరికలకు విరుద్ధంగా ఏదో చర్యను, ప్రతిచర్యను చేస్తూ మీరెందుకుంటారు? ఎందుకంటే మీ కోరికలకు విరుద్ధంగా మీరు కొంతకాలంగా కొన్ని అలవాట్లు చేసుకుంటూ వస్తున్నారు. మీరు చేసే పనులు తమంత తామే అలవాట్లను ఆశ్రయిస్తాయి. మీ నిజమైన ఆదర్శాలకు అనుగుణమైన ప్రభావాన్ని చూపే పనుల అవసరమైన అలవాట్లను ముందుగా మీరు ఏర్పరచుకోవాలి. సాధారణంగా మనం కొత్తవైన పనులు చేయవలసి వచ్చినప్పుడు ఖర్చు పెట్టాల్సినంత శారీరక మానసిక శ్రమ లేకుండానే పనులు చేయడానికి ఉపయోగపడే తనంతట తానే పనిచేసే పద్ధతి, అలవాటు తప్పుగా ఉపయోగించినట్లయితే ఈ అలవాటు మనకు బద్ధ శత్రువు అవుతుంది. మానవుడి ఇచ్ఛాశక్తి అనే కోటకు ఇవి ప్రమాదకారులు. ఆచరణాత్మకంగా ఉండండి. పరిసరాల ముసుగులో ఇష్టాలుగా మీ లోపల ఉన్న శత్రువుల వంటి అలవాట్లను జయించటానికి ఈ రోజు నుంచే ప్రయత్నించండి. వాటిని బహిష్కరించి కేవలం వివేచన ఆధారంగా స్వేచ్ఛగా పనిచేయండి. మీ అలవాట్లు మీరు కాదు. ఆ భ్రాంతిని దులిపేయండి. అప్పుడు మీరు మీ నిజమైన ఆత్మని, పరిపూర్ణమైన మీలో ఉన్న భగవంతుడి ప్రతిబింబాన్ని గుర్తు చేసుకుంటారు. అలవాటు మీ యజమాన లేక మీ బానిస అనే ఈ ప్రసంగం ఇంతటితో సమాప్తం.